తర్వాత ఓయూ గుర్తొచ్చిందా? బీఆర్ఎస్ హయాంలో ఏనాడు ఓయూను పట్టించుకొని కేసీఆర్ ప్రొఫెసర్లు నియమించాలని, స్కాలర్షిప్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని పలుమార్లు రోడ్డెక్కిన విద్యార్థులు ఒక్కసారి కూడా ఓయూను సందర్శించడం కాక అధికారం కోల్పోయాక మొదటిసారి ఓయూ సమస్యలపై ఎదుర్కొన్న వైనం. వేసవి సెలవులపై రాజకీయం చేస్తూ ట్వీట్ మండిపడుతున్న ఓయూ విద్యార్థులు, మేధావులు అంటూ చూస్తాను. వాస్తవం కూడా విద్యా వ్యవస్థను సంకనాకించింది కేసీఆర్. ఈ 10 ఏళ్ల కాలంలో మన తెలంగాణకు సంబంధించినటువంటి మానవ వనరులన్నింటినీ కూడా ఈరోజు దిగజార్చింది కేసీఆర్. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ ఈరోజు యువత జీవితాలను నాశనం చేసిందే కేసీఆర్. ఇప్పుడు వచ్చి శుద్ధపూస మాటలు చెప్తా ఉన్నాడు ఈ దొంగ. యూనివర్సిటీలో ఈ రోజుకి వైస్ ఛాన్సలర్ లేరు, ఈ రోజుకి చైర్మన్ లేరు, టీచింగ్ స్టాఫ్ లేదు, లెక్చరర్ లేరు, ల్యాబ్ ఫెసిలిటీ లేదు, రీసెర్చ్ సంబంధించినటువంటి అంశాలు లేవు, ఏది లేకుండా ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి దొంగ ఇప్పుడు వచ్చి ఓయూ గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలే, కొంచెం సిగ్గు శరం లేకుండా నంగా నిలబడి ఖమ్మం రోడ్లో, ఖమ్మం చౌరస్తాలో నంగా నిలబడి మాట్లాడుతున్నావు. కొంచెం నీ 10 ఏళ్ల పాలనలో ఓయూ గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? ఓయూ కనీసం మీ కేటీఆర్ ఎప్పుడైనా పోయిందా? ఓయూకి నీ ఓయూ విద్యార్థులు ఎవరైతున్నారో బల్క సుమన్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా పోయినరా? బట్టలు ఇప్పి కొడుతుండే వాళ్ళందరినీ. ఓయూ చుట్టూ బతుకు నీదో కథ. ఓయూ చుట్టూ ఇనుప కంచెలేసి మొన్నటి దాకా లేడీస్ హాస్టల్ వెనకాల చిన్న రోడ్ నుంచి ఓయూ విద్యార్థులు వెనక లోపలికి బయటికి తిరుగుతా ఉండే. ఓయూల కబ్జాలు మొన్న కబ్జాలు జరిగినాయి, దానిదే మాట్లాడే దొంగ నువ్వు. ఇప్పుడు వచ్చి ఓయూలో కరెంటు లేదు, నీటి కొరత మాట్లాడుతున్నావు. నీదో బతుకు నువ్వు కథ. కొంచెం సోయి ఉండాలిరా ఎదవా. సోయి లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ 10 ఏళ్ల కాలంలో ఓయూని ఎందుకు విస్మరించావు చెప్పు. అది చెప్పకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతారా? ఓయూ ఒకసారి ఓయూకి రాజుద్దాం. నీ బట్టలిప్పి కొట్టకపోతే అడుగువాళ్ళు. ఓయూ విద్యార్థులు అందరూ కూడా నీ బట్టలిప్పి ఆ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు ఊరేగిస్తారు. 10 ఏళ్లలో ఒక్కనాడు ఓయూకి రాలే ఈ బీఆర్ఎస్ నాయకులు, ఎవడు రాలే. నేను ఇప్పుడు అదే విసురుతాను, సవాలు విసురుతున్నాను కేసీఆర్ కి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి రా, చూద్దాం. సరే, ఒక్కొక్క విద్యార్థి వచ్చి నీ బట్టలిప్పి నిన్ను ఊరేగించకపోతే అడుగు. దమ్మున్న నాయకుడు అని మాట్లాడే కేసీఆర్ కాకపోయినా సరే కేటీఆర్ రమ్మని సాతనైతే చూద్దాం. యువ నాయకుడు కదా, హరీష్ రావు రా, సాతనైతే నీకు మంది మార్పులు వేసుకుని రా, వచ్చుడు కాదు. సిగ్గుండాలే, కొంచెం సిగ్గుశర లేకుండా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఫేక్ సర్వేలు, తస్మాత్ జాగ్రత్త. ఫేక్ సర్వే ఎక్కడ నాయన? మీరు అసలు ఎక్కడ గెలుస్తుర్రా? అసలు ఒక్క సీట్లో గెలుస్తుర్రా? ఫేక్ సర్వే ఎందుకు లేదన్నా? వీళ్ళది ఒక వీడియో చెప్తాను. 2023 ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళ పాత వీడియో తీసుకొచ్చి నిన్న పింక్ బ్యాచ్ అంతా గెలుస్తున్నది బీఆర్ఎస్ అని వీడియోలు పెట్టుకున్నారు వీళ్ళు. నేషనల్ మీడియా అది పాత, అది 2023ది 19ది, అది కొత్త వీడియో. ఏకంగా 13-14 ఎంపీ సీట్లతో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్. కాదన్నా ఒక్క నిమిషం. ఇక 13 సీట్లు ఇళ్ళకి వచ్చినాయి, 14 వదిలేసే 13 ఇళ్ళకి వచ్చినాయి. ఇంకా మిగిలేటి 4 సీట్ల, 1 ఎంఐఎం, 3 సీట్ల బీజేపీకి వచ్చేది. అది కాంగ్రెస్ ఏం చేయాలి మరి? అలే 2వ ప్లేస్ లో బీజేపీ, 3వ స్థానంలో కాంగ్రెస్. వాళ్ళ అయ్యనేమో బీజేపీకి 0 అన్నాడు. ఇప్పుడు ఇదే నాకు ఈక్వేషన్ అర్థం కాలేదు. ఇక్కడ 13 నుంచి 14, సరే 13 ఇద్దాం వీళ్ళకి, 14 వద్దు, 13 ఇళ్ళకి. 13 ఇళ్ళకి పోతే 1 ఎంఐఎం, 14 అయినాయి, మిగిలిన 3 సీట్లు. అంటే 3 2 బీజేపీ, 1 కాంగ్రెసా? ఒకవైపు అసత్య ప్రచారాలు, మరోవైపు కొడుకు ఫేక్ సర్వేలట. గెలిచి తీరాల్సిందే. తర్వాత ఓయూ గుర్తొచ్చిందా? బీఆర్ఎస్ హయాంలో ఏనాడు ఓయూను పట్టించుకొని కేసీఆర్ ప్రొఫెసర్లు నియమించాలని, స్కాలర్షిప్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని పలుమార్లు రోడ్డెక్కిన విద్యార్థులు ఒక్కసారి కూడా ఓయూను సందర్శించడం కాక అధికారం కోల్పోయాక మొదటిసారి ఓయూ సమస్యలపై ఎదుర్కొన్న వైనం. వేసవి సెలవులపై రాజకీయం చేస్తూ ట్వీట్ మండిపడుతున్న ఓయూ విద్యార్థులు, మేధావులు అంటూ చూస్తాను. వాస్తవం కూడా విద్యా వ్యవస్థను సంకనాకించింది కేసీఆర్. ఈ 10 ఏళ్ల కాలంలో మన తెలంగాణకు సంబంధించినటువంటి మానవ వనరులన్నింటినీ కూడా ఈరోజు దిగజార్చింది కేసీఆర్. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ ఈరోజు యువత జీవితాలను నాశనం చేసిందే కేసీఆర్. ఇప్పుడు వచ్చి శుద్ధపూస మాటలు చెప్తా ఉన్నాడు ఈ దొంగ. యూనివర్సిటీలో ఈ రోజుకి వైస్ ఛాన్సలర్ లేరు, ఈ రోజుకి చైర్మన్ లేరు, టీచింగ్ స్టాఫ్ లేదు, లెక్చరర్ లేరు, ల్యాబ్ ఫెసిలిటీ లేదు, రీసెర్చ్ సంబంధించినటువంటి అంశాలు లేవు, ఏది లేకుండా ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి దొంగ ఇప్పుడు వచ్చి ఓయూ గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలే, కొంచెం సిగ్గు శరం లేకుండా నంగా నిలబడి ఖమ్మం రోడ్లో, ఖమ్మం చౌరస్తాలో నంగా నిలబడి మాట్లాడుతున్నావు. కొంచెం నీ 10 ఏళ్ల పాలనలో ఓయూ గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? ఓయూకి కనీసం మీ కేటీఆర్ ఎప్పుడైనా పోయిందా? ఓయూకి నీ ఓయూ విద్యార్థులు ఎవరైతున్నారో బల్క సుమన్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా పోయినరా?
బట్టలు ఇప్పి కొడుతుండే వాళ్ళందరినీ. ఓయూ చుట్టూ నీదో బతుకు నీదో కథ. ఓయూ చుట్టూ ఇనుప కంచెలేసి మొన్నటి దాకా లేడీస్ హాస్టల్ వెనకాల చిన్న రోడ్ నుంచి ఓయూ విద్యార్థులు వెనక బయటికి తిరుగుతా ఉండే. ఓయూల కబ్జాలు మొన్న కబ్జాలు జరిగినాయి. దానిదే మాట్లాడే దొంగ నువ్వు. ఇప్పుడు వచ్చి ఓయూలో కరెంటు లేదు, నీటి కొరత ఉందని మాట్లాడుతున్నావు. నీదో బతుకు నువ్వు కథ. కొంచెం సోయి ఉండాలిరా ఎదవా. సోయి లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ 10 ఏళ్ల కాలంలో ఓయూని ఎందుకు విస్మరించావు చెప్పు. అది చెప్పకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతారా? ఒకసారి ఓయూకి రాజుద్దాం. నీ బట్టలిప్పి కొట్టకపోతే అడుగుకోవాలి. ఓయూ విద్యార్థులు అందరూ కూడా నీ బట్టలిప్పి ఆ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఊరేగిస్తారు. 10 ఏళ్లలో ఒక్కనాడు ఓయూకి రాలే ఈ బీఆర్ఎస్ నాయకులు. ఎవడు రాలే. నేను ఇప్పుడు అదే సవాలు విసురుతున్నాను కేసీఆర్ కి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి రా, చూద్దాం. సరే, ఒక్కొక్క విద్యార్థి వచ్చి నీ బట్టలిప్పి నిన్ను ఊరేగించకపోతే అడుగు. దమ్మున్న నాయకుడు అని మాట్లాడే కేసీఆర్ కాకపోయినా సరే కేటీఆర్ రమ్మని సాతనైతే చూద్దాం. యువ నాయకుడు కదా హరీష్ రావు, రా సాతనైతే నీకు. మంది మార్పులు వేసుకుని రా, వచ్చుడు కాదు. సిగ్గుండాలే కొంచెం, సిగ్గుచరు లేకుండా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఫేక్ సర్వేలు తస్మాత్ జాగ్రత్త. ఫేక్ సర్వే ఎక్కడ నాయన? మీరు అసలు ఎక్కడ గెలుస్తుర్రా? అసలు ఒక్క సీట్లో గెలుస్తుర్రా? ఫేక్ సర్వే ఎందుకు లేదన్నా? వీళ్ళది ఒక వీడియో చెప్తాను. 2023 ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళ పాత వీడియో తీసుకొచ్చి నిన్న పింక్ బ్యాచ్ అంతా గెలుస్తున్నది బీఆర్ఎస్ఏ అని వీడియోలు పెట్టుకున్నారు వీళ్ళు. అవును, నేషనల్ మీడియా అది పాతది. అది 2023ది 19 అది కొత్త వీడియో. ఏకంగా 13-14 ఎంపీ సీట్లతో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్. కాదన్నా ఒక్క నిమిషం. ఇక 13 సీట్లు ఇళ్ళకి వచ్చినాయి, 14 వదిలేసే 13 ఇళ్ళకి వచ్చినాయి. ఇంకా మిగిలేటి 4 సీట్ల, ఒకటి ఎంఐఎం, 3 సీట్ల బీజేపీకి వచ్చేది. అది కాంగ్రెస్ ఏం చేయాలి మరి? అలే 2వ ప్లేస్ లో బీజేపీ, 3వ స్థానంలో కాంగ్రెస్. వాళ్ళ అయ్యనేమో బీజేపీకి 0 అన్నాడు. ఇప్పుడు ఇదే నాకు ఈక్వేషన్ అర్థం కాలేదు. ఇక్కడ 13 నుంచి 14, సరే 13 ఇద్దాం వీళ్ళకి, 14 వద్దు, 13 ఇళ్ళకి. 13 ఇళ్ళకి పోతే ఒకటి ఎంఐఎం, 14 అయినాయి, మిగిలిన 3 సీట్లు. అంటే 3 2 బీజేపీ, ఒకటి కాంగ్రెసా? ఒకవైపు అసత్య ప్రచారాలు, మరోవైపు కొడుకు ఫేక్ సర్వేలట. గెలిచి తీరాల్సిందే. 54 నియోజకవర్గాల లీడ్కు హస్తం యత్నం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిన నియోజకవర్గంలో స్పెషల్ ఫోకస్. గ్రేటర్ పరిధిలో భారీ తేడాతో ఓడిన కాంగ్రెస్ వాటన్నింటిలోనూ పుంజుకోవాలని రేవంత్ టార్గెట్. 14 సీట్లు గెలవాలంటే 54 అసెంబ్లీలో మెజార్టీ సాధించాల్సింది. ఆ తరహాలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ తో బిజీ అంటూ కూడా చూస్తున్నాం. ఏం చేసినా వేస్ట్ అయిపోయింది. వాళ్ళ రిజర్వేషన్ అంశాన్ని ముట్టుకున్నాడు, దాంతో అండ్ నిన్న వచ్చిన నోటీసులతో బీజేపీ ఇంకా బలంగా పోతుంది. రైట్, ఇది చాలా దారుణమైనటువంటి న్యూస్. సిఎస్ పేరుతో ఫేక్ కాల్స్. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి శాంతి కుమారి ఫిర్యాదు.